ఈ వీడియో వచ్చేసి మొన్న కార్తీక నోములు జరిగినాయి కదండి మా ఇంట్లో. ఆ రోజు వీడియో అనమాట అండి. ఫుల్ వీడియో చేశాను కానీ కొంచెం పెట్టడానికి అవ్వలేదన్నమాట, చాలా లేట్ అయ్యింది. ఇంకా ఆ రోజైతే ఫస్ట్ మేము మా నోములకి 11 రకాల పిండి వంటలు అయితే వండుతామండి. అంటే పొంగడాలు, పోకుండలు, బూరులు అలా అన్నమాట. ముందుగా అయితే పోకుండలు వేస్తున్నాము. పోకుండలు వేసేటప్పుడు కొద్దిగా అందులో పిండి తీసి ఇలా అరిసెల్లా ఒత్తేసి చిన్న చిన్న అరిసెల్లా చేసేసామన్నమాట. దేవుడి వరకే కదా అని చెప్పేసి ఇంకా పొంగడాలు, పోకుండలు ఇలా పోకుండలు ముందు ప్రిపేర్ చేసి ఇవి అయిపోయిన తర్వాత అమ్మమ్మ అయితే పొంగడాలు వేసింది. నాకెప్పుడు కూడా ప్రతి సంవత్సరం మేము చేసుకునే నోములకి ఈ అమ్మమ్మే వండుతుంది. ఉపవాసం ఉండి మరీ వండుతుంది అనమాట. ఇంక ఇప్పుడైతే పొంగడాలు వేస్తుంది. వేస్తుందండి. ఇంక ఇలా తనే ప్రతి సంవత్సరం కూడా వండుతుంది. ఎందుకంటే బూర్ల వరకు అయితే నేను వేయగలను కానీ ఈ పిండి వంటలు అయితే నాకు రావన్నమాట. అందుకని చెప్పేసి ప్రతి సంవత్సరం కూడా ఈ అమ్మమ్మనే పిలుస్తాము. తను మా కోసం ఉపవాసం ఉండి చేస్తుంది. దేవుడి కోసమే కదమ్మా అని చెప్పేసి ఉపవాసం ఉండి మరీ చేస్తుంది. ఇంక ఇవి వండేసిన తర్వాత టిఫిన్ అయితే చేస్తుంది అన్నమాట. ఇంక పొంగడాలు అయితే వేస్తుందండి. చూడటానికి అయితే భలే అనిపిస్తున్నాయి, టేస్ట్ కూడా అంతే బాగున్నాయి అనుకోండి. నేను ఆ రోజు అయితే ఫుల్ వీడియో తీశాను. ఇంక పొంగడాలు పోకుండా అయిపోయిన తర్వాత బూరెలు అయితే వేయాలి కదా, అందుకని చెప్పేసి పప్పు గ్రైండర్లో వేసాను అనమాట. వేయేలోపు ఎలా అయితే పొంగడాలు రెడీ అయిపోయాయి చూడండి, ఎంత బాగున్నాయో చూడటానికి. ఇంకా బూరెల కోసం అయితే తోపు రెడీ చేస్తున్నాను అన్నమాట. ముందుగా పప్పు అయితే ఉడకబెట్టేసి ఉంచేసాం కాబట్టి త్వరగానే అయిపోయింది. ఇంకా అమ్మమ్మకి మినపరుబ్బు కూడా అందించేసాను. తనైతే నేను తోపు ఉండలు అయితే రెడీ చేసి ఇచ్చేసాను కదా, బూరెలు అయితే వేసేస్తుంది. చూడండి ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా బూరెలు, టేస్ట్ కూడా అంతే బాగున్నాయి అన్నమాట. ఇంకెలా అయితే మేము ముందు మార్నింగ్ 6కి స్టార్ట్ చేసాము వంటలు చేయడము. ఇవన్నీ రెడీ అయ్యేసరికి ఒక 10, 11 అలా అవుతుందన్నమాట. ఇంకా మొత్తం ఫైనల్గా ఈ వంటలు అయితే రెడీ చేసామండి. పొంగడాలు, పోకుండలు, అరిసెలు, అందులోనే కొద్దిగా పిండితో చేసేస్తాం అన్నమాట. అరిసెలు ప్రత్యేకించి అయితే ఏమి చేయము. ఇవి పాలకాయలు, వెన్నప్పలు, బూర్లు. ఇంకా బూర్లు వేయగా కొద్దిగా పిండి మిగిలితే వాటితో చల్ల పునుగులు కూడా వేసింది అమ్మమ్మ. ఇంకా పూజ దగ్గర అయితే అన్నీ రెడీ చేసేసుకున్నాను నేను. పంతులు గారు అయితే వస్తారండి మాకు. పంతులు గారు వచ్చి కథ చదివిన తర్వాత పూజ కంప్లీట్ అవుతుంది. మా పెద్దోడు వీడియో తీయడం సరిగ్గా రాక ఇంకా ఫోన్ అయితే అటు ఇటు కదిపేయడం అస్సలు వీడియో క్లారిటీ రాలేదండి. కానీ పూజ అయితే మాత్రం చాలా బాగా జరిగింది. ఇంకా ప్రతి సంవత్సరం కార్తీక నోములు అయితే మాకు పౌర్ణమి తర్వాత వచ్చే సోమవారం అయితే చేస్తామండి. ఒకవేళ మొదటి సోమవారం కుదరకపోతే ఆఖరి సోమవారం అయినా సరే చేసుకుంటాం అన్నమాట. నోములు ఉంటే కనుక ఖచ్చితంగా చెయ్యాలంటండి మనం, అస్సలు మానకూడదంట. కార్తీక నోములు కనుక మానేస్తే చాలా కష్టాలు ఎదురవుతాయని చెప్తారు పెద్దవాళ్ళు. నిజంగానే అలానే ఉంటుందండి. ఆ ఒక్క సంవత్సరం నోము నోచుకోకపోతే మాత్రం ఆ సంవత్సరం అంతా కూడా ఏదో ఒక బాధలు, కష్టాల కిందే అనిపిస్తుంది. నోములు నోచుకుంటే కనుక పిల్లలకి, మగవాళ్ళకి, మన వంశానికి, కుటుంబానికి కూడా చాలా మంచి జరుగుతుంది అంటారు. మేమైతే ఖచ్చితంగా నోచుకుంటామండి, ఏదైనా అడ్డు వస్తే తప్ప. వీలైనంత వరకు కార్తీక నోములు అయితే మానమన్నమాట. ఎందుకంటే మాకు 2 అబ్బాయిలు కాబట్టి వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళు పిల్లలతో హ్యాపీగా సంతోషంగా ఉండాలి. మన వంశం అభివృద్ధి చెందాలి అంటే కనుక ఖచ్చితంగా నోములు అయితే పాటించాలి. వాళ్ళకి అప్పచెప్పే వరకు మనమైతే చేయాలి. కాబట్టి మేమైతే ఖచ్చితంగా ప్రతి సంవత్సరం నోములు అయితే నోచుకుంటామండి. ఇంక ఈరోజు అయితే మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండి వంటలు చేసుకున్నాం కదా. ఇంకా 3 కల్లా పంతులు గారు అయితే వచ్చారండి. ఆయన కథ చదివి వ్రతం అయితే చేపిస్తారు. పంతులు గారు కథ చదివే వరకు వ్రతం కంప్లీట్ అవ్వదన్నమాట అండి. నాకైతే ప్రతి సంవత్సరం బ్రాహ్మణులు వచ్చి పూజ చేపిస్తారు. నేనైతే ముందుగా అన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటాను. ఆయన వచ్చిన తర్వాత కథ చదివి పూజ అయితే కంప్లీట్ చేపిస్తారు. ఆ తర్వాత పంతులు గారికి కాళ్ళకి నమస్కారం చేసుకొని తాంబూలం అయితే ఇస్తామండి. మేమైతే మా కార్తీక నోములు ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటాము. మీరు కూడా ఇంతైనా కామెంట్ అయితే చేయండి. కార్తీక పున్నమి నోములు కూడా చాలా మంచివండి. మావైతే పౌర్ణమి నోములు కాదు. పౌర్ణమి నోములు అయితే బయట చంద్రుడిని పెట్టుకుని చక్కగా సాయంత్రం పూట చంద్రుడిని పెట్టుకుని చంద్రుడిని అద్దంలో చూసి పూజ చేసుకుంటారు. మేమైతే గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర చుక్కను చూసి భోజనం అయితే చేసేస్తాము. మా నోములు అయితే ఇలా జరుపుకుంటామండి.